శివరాత్రి సందర్భంగా మన శ్రీముఖలింగంలో మంచి గ్రాండ్ గా మన దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నీట్ గా ప్లాన్ చేయడం కానీ, డెకరేషన్ దగ్గర నుంచి బ్యారికేడింగ్, తర్వాత భక్తులకు అవసరమైన త్రాగునీరు, తర్వాత ప్రసాదం దగ్గర నుంచి అన్ని కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఈవెన్ ఇంత ఎండలో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో కూడా మనకి టెంట్, తర్వాత కింద మ్యాట్ కూడా సప్లై చేయడం జరిగింది. సో భక్తులందరూ కూడా క్యూ లైన్ పాటించి మంచిగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఫ్రీ లైన్ మనకి ఇప్పుడు 1 hour నుంచి ఫ్రీ లైన్ 20 రూపీస్ లైన్ కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో భక్తులందరూ కూడా కొంచెం ఎండ తగ్గిన తర్వాత కూడా ఇంకా దర్శనం కూడా చేసుకోవచ్చు, ఇంకా మంచిగా కూడా దర్శనం అవుతుంది. లోపల కూడా అన్ని రకాల డెకరేషన్ కానీ, తర్వాత ఎక్కడికక్కడ క్యూ లైన్స్ స్ట్రాంగ్ గా లాస్ట్ టైం కంటే కూడా 3 times ఎక్కువ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే భక్తులకి మరో విజ్ఞప్తి, మనం 18వ తేదీన ఇక్కడ విశిష్టంగా జరిగే చతుర్థ స్నానానికి కూడా మేము భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో లాస్ట్ టైం లానే ఇప్పుడు వంశధార నదిలో 4 level బ్యారికేడింగ్ పెడుతున్నాం. తర్వాత మన మెడికల్ క్యాంప్ కూడా ఉంటది, ఫైర్ వాల్ కూడా ఉంటారు, కావాల్సిన స్విమ్మర్స్ అండ్ బోట్స్ కూడా ఉంటాయి. సో భక్తులకి ఏ విధంగా కూడా ఆటంకం లేకుండా మేము ఈ చక్రతీర్థ స్నానం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో దానికి తగ్గట్టే బ్యారికేడింగ్ కానీ, స్టాఫ్ డిప్లాయ్మెంట్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ వాటర్ లెవెల్ కూడా చూసుకుని లాస్ట్ టైం ఎంతవరకు క్రౌడ్ ఎక్స్టెండ్ అవుతారు, ఇటు మిరియపల్లి సైడ్ ప్లస్ మన జల్మూర్ సైడ్ నుంచి ఎంతమంది క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తారని అంచనా వేసుకుని దానికి తగ్గట్టు మేము బ్యారికేడింగ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అక్కడే సపోర్టింగ్ కి మన మెడికల్, ఫైర్ అండ్ మిగతా వాటర్ సప్లై, వాళ్ళకి కావాల్సిన నెసిటీస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి, టాయిలెట్స్ దగ్గర నుంచి అన్ని కూడా. ఇప్పుడు వరకు ఎంతమంది దర్శనం చేసుకుంటొచ్చు మేడం? సో సుమారుగా 10,000 పైగా దర్శనం అయి ఉంటదండి పొద్దున్న నుంచి కూడా. పొద్దున్న ఎన్నింటికి దర్శనాలకి వచ్చారు? ఉదయం 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనకి పీక్ గా ఉన్నారు క్రౌడ్. మార్నింగ్ నుంచి కూడా ఈ ఆల్మోస్ట్ 11 to ఇప్పుడు 12:30 వరకు చాలా క్రౌడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రేపు కూడా సోమవారం కాబట్టి మేబీ మేము ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వస్తారని అనుకుంటున్నాం. సో దానికి తగ్గట్టు మా ఏర్పాట్లు కూడా ప్లాన్ చేసుకున్నాం. దానికి తగ్గట్టు అంబులెన్స్ కానీ, మన మెడికల్ క్యాంప్స్ కానీ, ఫైర్ సేఫ్టీ, తర్వాత కంట్రోల్ రూమ్, తగిన సీసీ రూమ్స్, సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విఐపి బ్రేక్ ఏమైనా టైమింగ్స్ ఏమైనా పెట్టారా లేకపోతే? టైమింగ్స్ ఏం లేదండి. నార్మల్ గా ఇక్కడ ఎవరు వస్తారో వాళ్ళకి సపరేట్, ఎలాగో మేము దానికి కూడా సపరేట్ క్యూ లైన్ పెట్టాము. సో నార్మల్ క్రౌడ్ తో డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళది యథావిధిగా జరుగుతుందండి. ఏ క్యూ లైన్ డిస్టర్బ్ అవ్వకుండా మేము ప్లాన్ చేసుకున్నాం. ఓకే. భక్తులందరికీ నమస్కారం అండి. సో ఇవాళ మన శివరాత్రి సందర్భంగా మన శ్రీముఖలింగంలో మంచి గ్రాండ్ గా మన దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నీట్ గా ప్లాన్ చేయడం కానీ, డెకరేషన్ దగ్గర నుంచి బ్యారికేడింగ్, తర్వాత భక్తులకు అవసరమైన త్రాగునీరు, తర్వాత ప్రసాదం దగ్గర నుంచి అన్ని కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఈవెన్ ఇంత ఎండలో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో కూడా మనకి టెంట్, తర్వాత కింద మ్యాట్ కూడా సప్లై చేయడం జరిగింది. సో భక్తులందరూ కూడా క్యూ లైన్ పాటించి మంచిగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఫ్రీ లైన్ మనకి ఇప్పుడు 1 hour నుంచి ఫ్రీ లైన్ 20 రూపీస్ లైన్ కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో భక్తులందరూ కూడా కొంచెం ఎండ తగ్గిన తర్వాత కూడా ఇంకా దర్శనం కూడా చేసుకోవచ్చు, ఇంకా మంచిగా కూడా దర్శనం అవుతుంది. లోపల కూడా అన్ని రకాల డెకరేషన్ కానీ, తర్వాత ఎక్కడికక్కడ క్యూ లైన్స్ స్ట్రాంగ్ గా లాస్ట్ టైం కంటే కూడా 3 times ఎక్కువ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే భక్తులకి మరో విజ్ఞప్తి, మనం 18వ తేదీన ఇక్కడ విశిష్టంగా జరిగే చతుర్థ స్నానానికి కూడా మేము భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో లాస్ట్ టైం లానే ఇప్పుడు వంశధార నదిలో 4 level బ్యారికేడింగ్ పెడుతున్నాం. తర్వాత మన మెడికల్ క్యాంప్ కూడా ఉంటది, ఫైర్ వాల్ కూడా ఉంటారు, కావాల్సిన స్విమ్మర్స్ అండ్ బోట్స్ కూడా ఉంటాయి. సో భక్తులకి ఏ విధంగా కూడా ఆటంకం లేకుండా మేము ఈ చక్రతీర్థ స్నానం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో దానికి తగ్గట్టే బ్యారికేడింగ్ కానీ, స్టాఫ్ డిప్లాయ్మెంట్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ వాటర్ లెవెల్ కూడా చూసుకుని లాస్ట్ టైం ఎంతవరకు క్రౌడ్ ఎక్స్టెండ్ అవుతారు, ఇటు మిరియపల్లి సైడ్ ప్లస్ మన జల్మూర్ సైడ్ నుంచి ఎంతమంది క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తారని అంచనా వేసుకుని దానికి తగ్గట్టు మేము బ్యారికేడింగ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది.
అండ్ అక్కడే సపోర్టింగ్ కి మన మెడికల్ ఫైర్ అండ్ మిగతా వాటర్ సప్లై వాళ్ళకి కావాల్సిన నెసిటీస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. టాయిలెట్స్ దగ్గర నుంచి అన్ని కూడా. ఇప్పుడు వరకు ఎంతమంది దర్శనం చేసుకోవచ్చు మేడం? సో సుమారుగా ఒక 10,000 పైగా దర్శనం అయి ఉంటుందండి పొద్దున్న నుంచి కూడా. పొద్దున్న ఎన్నింటికి దర్శనాలకి వచ్చారు? ఉదయం 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనకి పీక్ గా ఉన్నారు క్రౌడ్. మార్నింగ్ నుంచి కూడా ఈ ఆల్మోస్ట్ 11 to ఇప్పుడు 12:30 వరకు చాలా క్రౌడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రేపు కూడా సోమవారం కాబట్టి మేబీ మేము ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వస్తారని అనుకుంటున్నాం. సో దానికి తగ్గట్టు మా ఏర్పాట్లు కూడా ప్లాన్ చేసుకున్నాం. దానికి తగ్గట్టు అంబులెన్స్ కానీ, మన మెడికల్ క్యాంప్స్ కానీ, ఫైర్ సేఫ్టీ, తర్వాత కంట్రోల్ రూమ్, తగిన సీసీ రూమ్స్, సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విఐపి బ్రేక్ ఏమైనా టైమింగ్స్ ఏమైనా పెట్టారా లేకపోతే? టైమింగ్స్ ఏం లేదండి. నార్మల్ గా ఇక్కడ ఎవరు వస్తారో వాళ్ళకి సపరేట్ ఎలాగో మేము దానికి కూడా సపరేట్ క్యూ లైన్ పెట్టాము. సో నార్మల్ క్రౌడ్ తో డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళది యథావిధిగా జరుగుతుందండి. ఏ క్యూ లైన్ డిస్టర్బ్ అవ్వకుండా మేము ప్లాన్ చేసుకున్నాం. ఓకే. భక్తులందరికీ